Hi friends, welcome back to my channel. Welcome back to one more vlog అండి. ఫంక్షన్ అయిపోయాక 2 days కంప్లీట్ రెస్ట్ తీసుకున్నాను. ఫుల్గా ఫీవర్ వచ్చేసింది అనమాట. ఇంకా బాడీ పెయిన్స్ అసలు అంతా ఒక రకంగా ఉంది. నా ఫేస్ చూస్తే ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఫుల్ కోల్డ్ కాఫ్ లేదండి, కోల్డ్ థ్రోట్ పెయిన్ ఇంకా ఫీవర్ అనమాట. 3 అని చూడండి ఎలా చూస్తున్నాడు మాట్లాడుతుంటే. మమ్మీ ఎవరితో మాట్లాడుతుంది అని చూస్తున్నాడు. అవునమ్మా. యాక్చువల్లీ పడుకుంటా అని ఇప్పటికి 2 సార్లు నిద్ర దాకా వెళ్ళి మళ్ళీ మత్తు దులుచుకొని వచ్చాడనమాట. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. సో నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంకా ఫీవర్ అయితే తగ్గిపోయింది, బట్ ఇంకా కొంచెం బాడీ పెయిన్స్ కూడా ఓకే కొంచెం కోల్డ్ మాత్రం ఉందన్నమాట. కోల్డ్ ఇంకా థ్రోట్ పెయిన్ ఉంది. సో అది తగ్గాలి ఇంకా. ఇంకా సో యాక్చువల్ ఫంక్షన్ చేసామంటే ఇల్లంతా గందరగోళం అయిపోతుంది. బికాజ్ అన్ని డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా తీసి మళ్ళీ వాటి ప్లేస్లో అవి సార్ట్అవుట్ చేయాలి కదా. రూమ్ అయితే నేను ఆ రోజే కొంచెం పైన అంటే మేము వేసుకున్న బట్టలు తీసినవి అయ్యన్నా సార్ట్అవుట్ చేశాను. సో కొంచెం బెటర్ అనమాట రూమ్. కాకపోతే ఇంకా కొరియర్ పార్సిల్ కూడా నేను అవసరమైనవి మాత్రమే తీసే తప్పించి అవసరం లేనివి లైక్ 3 years కోసం మమ్మీ పంపిన బట్టలు ఇంకా నా కోసం పంపినవి అవన్నీ కూడా నేను ఇంకా నార్మల్ ప్యాకింగ్ కూడా ఓపెన్ చేసి చూడలేదన్నమాట. కొరియర్ ఆ రోజు ఏం చూపించానో అవే వాటిల్లో నాకు కావాల్సిన పక్కన పెట్టి మిగిలిన అన్నీ అలాగే సైడ్కి పెట్టేసా. ఇక్కడే ఉంది బాక్స్ కూడా. ఇంకా ఈ బాక్స్ ఒకటి ఓపెన్ చేయాలి. అలా చాలా పనులు ఉన్నాయి. సో అవన్నీ కూడా మెల్లమెల్లగా చేస్తున్నా. అండ్ ఇప్పుడు వచ్చేసి కష్టపడి యాక్చువల్లీ నేను 2 days నుంచి ఫంక్షన్ అయ్యింది దగ్గర నుంచి. యాక్చువల్లీ ఫంక్షన్ అయ్యి ఇప్పటికి 2 days అయింది. నిన్న మొన్న కాకుండా ముందు రోజు అయింది ఫంక్షన్. నాకు అర్థం కాలేదు సార్. సో అప్పటి నుంచి ఉన్న బాటిల్స్ అనమాట. యాక్చువల్లీ అస్సలు ఓపిక లేదు. నార్మల్గా అయితే ఇన్ని రోజులు ఎప్పుడు ఉంచలేదు బాటిల్స్. 3 ounce బాటిల్స్, మిల్క్ బాటిల్స్ ఇంకా అన్నీ కూడా ఇందాకే ఇవాళ 3 ounce కూడా హెల్ప్ చేశాడు. హెల్ప్ అంటే కామ్గా ఉండడమే హెల్ప్ నాకు. సో ఫుల్గా కొంచెం క్రాంకీగా ఉన్నాడని చెప్పేసి బయట 2 rounds వేసాను. ఇంటి చుట్టూ ఒక 2 rounds వేసేసరికి కామ్ అయిపోయాడు. ఇంక ఇంటికి తీసుకొచ్చి రైమ్స్ పెట్టేసరికి కామ్గా చూస్తూ ఉన్నాడు అనమాట. సో గబ్బా ఇంకా నేను ఇన్ని బాటిల్స్ ఉన్నాయన్నమాట. కనిపిస్తున్నా ఈ బుట్ట నిండా బాటిల్సే. ఆల్మోస్ట్ 8 bottles ఏమో ఉన్నాయి. అవి కాకుండా ఇవి నేను రీసెంట్గా తెప్పించాను అమెజాన్ నుంచి. లైక్ ఫుడ్ పెట్టడానికి, సెర్లాక్ పెట్టడానికి ఈజీగా ఉంటుంది కదా అని తెప్పించాను. జస్ట్ ఇంట్లో కాకపోయినా బయటకు వెళ్ళినప్పుడన్నా బాగుంటుంది అన్నట్టుగా తెప్పించా. సో ఇవి ఒక 3 ఉన్నాయన్నమాట. ఇంక ఇవన్నీ కూడా 2 days అయిపోయింది కదా. మళ్ళీ లైక్ అసలు పిల్లలు ఎన్ని రోజులు ఉంచకూడదు నాకు తెలుసు, బట్ అస్సలు ఓపిక లేక ఉంచాల్సి వచ్చిందనమాట. మ్యాక్సిమం నెక్స్ట్ డేనే ఇవాళ యూజ్ చేసినవన్నీ నెక్స్ట్ డే మార్నింగ్ లేదా ఈవినింగ్ అయినా క్లీన్ చేసేస్తా. బట్ ఈసారి ఎక్కువ అయిపోయిందని చెప్పేసి ఇంకా అన్నీ 2 సార్లు క్లీన్ చేశాను. ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేసి హాట్ వాటర్ పెట్టి అన్నీ క్లీన్ చేసాను. ఇవన్నీ కూడా ఇప్పుడు స్టెరిలైజ్ చేయాలి నేను. ఇవి యాక్చువల్లీ బాగానే వర్క్ చేస్తున్నాయి. నేను ఫస్ట్ టైం బాగుంది. లైక్ నేను ఏం చేశానంటే సెర్లాక్ వేసా ఫస్ట్ టైం. సెర్లాక్ అయితే బాగుంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నీది చూపిస్తున్నానని చూస్తున్నావా? ఇదిగో నీది చూపిస్తున్నానని చూసావా? ఏంటి మమ్మీ నాది చూపిస్తుంది అనుకుంటున్నావా? ఎవరున్నారు అక్కడ? చిన్నోడు ఉన్నాడా? నేను మాట్లాడుతుంటే నవ్వుతున్నాడు 3 hours అక్కడి నుంచి. ఇది ఫస్ట్ టైం సెర్లాక్ యూజ్ చేశాను. సెర్లాక్ స్మూత్గా ఉంటుంది కాబట్టి బాగుంది, చక్కగా ఈజీగా ఉందన్నమాట పెట్టేయడానికి కూడా. అండ్ సెకండ్ టైం కూడా నేను ఇది ఆర్గానిక్ రైస్ అని ఒకటి తీసుకున్నాను అనమాట నేను సెయిన్స్బెరీలో. అది కూడా చూపిస్తాను మీకు. అది ఏమైందంటే అది మేబీ రైసే అనుకుంటా. పెద్ద బాయిల్ చేయడం అవన్నీ కూడా ఏం లేదు, జస్ట్ వామ్ వాటర్లో మిక్స్ చేయమన్నారు. మరి ఇదేంటిదో నాకైతే క్లారిటీ రాలేదు. ఆర్గానిక్ బేబీ రైస్ అని ఉంది. బేబీ వామ్ మిల్క్లో ఇది యాడ్ చేయమన్నారు అంతే అనమాట. జస్ట్ సెర్లాక్ లాగానే ఇన్స్టెంట్ది. సో ఇది బయటకు వెళ్తున్నప్పుడు ఒకసారి ఇది ట్రై చేశాను. ఇది చేసినప్పుడు ఏమైందంటే అది ఎక్కువ అంటే కొంచెంసేపు బయట ఉంచితే థిక్ అవుతుంది అని చెప్పి అన్నారనమాట. సో నేను ఏంటంటే ఒక 10-15 minutes గ్యాప్ ఉంది కదా నేను పెట్టడానికి అని చెప్పేసి కొంచెం లూజ్గా చేసా. అది అలాగే లూజ్గా ఉంది. థిక్ అవుతుంది అన్నారు కానీ థిక్ అవ్వలా. మేబీ మోర్ టైం ఉంచితే థిక్ అవుతుంది ఏమో. నేను థిక్గా కలుపుకొని చేసి ఉండాల్సింది. అవసరమైతే వాటర్ యాడ్ చేసుకోవచ్చు కదా. బట్ నేను ముందే ఏం చేశానంటే లూజ్గా కలిపాను, టైం ఉంది కదా అని. బట్ అది చాలా లూజ్గా అయిపోయి
ఇంకా దీంట్లో పోసేసరికి ఇంకా వాటరీ కన్సిస్టెన్సీలో ఉండేసరికి ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా అనగానే వచ్చేస్తుంది, ఫుల్ ఎక్కువ పడిపోతుంది. సో అండ్ థర్డ్ టైం ఏమో మమ్మీ చేసిన పప్పు అండ్ రైస్ అన్నీ మిక్స్ చేసి మమ్మీ చేసి పంపించారని చెప్పాను కదా. సో అది బాయిల్ చేసి దీంతో ట్రై చేశాను అనమాట. అదేమైందంటే హోల్ చిన్నగా ఉండడం వల్ల మమ్మీ మరీ పౌడరీగా చేయలేదు, లైక్ కొంచెం రవ్వగానే చేశారనమాట. సో మధ్యలో ఒక్కొక్క దగ్గర స్ట్రక్ అవుతుంది, అన్నీ స్ట్రక్ అవ్వట్ల. బికాజ్ అంటే కొన్ని పెద్దగా ఉంటాయి కదా పీసెస్, అక్కడ స్ట్రక్ అవుతుంది. ఇలా వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇలా షేక్ చేసి మళ్ళీ పెడతాం, మళ్ళీ ఇలా షేక్ చేసి మళ్ళీ పెడుతుంటే ఓకే. బట్ అంత నాకు తెలిసి ఇప్పటికైతే ఓకే. నెక్స్ట్ టైం ఇంకొంచెం రవ్వగా చేస్తారు కదా, అప్పుడైతే సెట్ కాదు ఇది. సో సెర్లాక్కి ఇంకా ఫ్రూట్స్ ప్యూరీకి అలా ప్యూరీ ఫామ్లో ఉన్న వాటికైతే సెట్ అవుతుంది. ఇంకా రైస్కి అయితే అసలుకే సెట్ కాదు. బికాజ్ రైస్ ఇప్పటి నుంచే కొంచెం రవ్వగా అలవాటు చేస్తే బెటర్ కదా, ఎందుకంటే నేనే మెత్తగా తింటాను అనమాట యాక్చువల్లీ రైస్. ఇంకా 3 నాకన్నా మెత్తగా తింటాడు కదా. 3 ఎంత తిన్నా మ్యాక్సిమం మెత్తగానే అలవాటు అవుతుంది. కాకపోతే కొంచెం ఇప్పటి నుంచి అలవాటు చేస్తుంటే బెటర్, లేకపోతే మరీ టైం పడుతుంది కదా. సో అందుకని కొంచెం రవ్వగా, ఇంకో 1 మంత్ అయ్యాక ఇంకొంచెం రవ్వగా అలా అలవాటు చేద్దామని మా ప్లాన్ అనమాట. అది ఇప్పటిదాకా అప్డేట్. అండ్ ఈ వీడియోలో నేను ఇంకొక అప్డేట్ కూడా ఇస్తాను. సో వెయిట్ చేయండి, వీడియో అంతా చూడండి. అండ్ ఇప్పుడైతే నాకు ఫుడ్ అస్సలు తినబుద్ధి కావట్లేదు, రైస్ మెయిన్గా. 2 days నుంచి రైస్ కూడా సరిగ్గా తినట్లా. మొన్నైతే అస్సలుకే తినలేదనమాట రైస్, బికాజ్ అస్సలు ఎక్కట్లేదు రైస్ అని చెప్పేసి తినలేదు. ఇంకా నిన్న కూడా అస్సలు తినలా. అండ్ ఇవాళ ఏమో ఆఫ్టర్నూన్ తిన్నాను. యాక్చువల్లీ మటన్ తెచ్చారు ఏంటంది. సో మటన్గా తినబుద్ధి అవుతుంది అనుకొని తిన్నా, బట్ అంత ఎక్కలేదనమాట. సో ఇంక ఇప్పుడు మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి నేను ఫుల్ ఫ్రూట్స్ వేసుకొని, చూసా కదా ఎన్ని ఫ్రూట్స్ యాడ్ చేశాను. కివీ, స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ, బనానా, గ్రేప్స్ ఇన్ని యాడ్ చేశాను అనమాట. యాక్చువల్లీ స్ట్రాబెర్రీ అండ్ బ్లూబెర్రీ వచ్చేసి ఫ్రోజన్వి, మిగిలినవన్నీ కూడా ఫ్రెష్వే. యాపిల్ కూడా ఉన్నాయి, యాడ్ చేద్దాం అనుకునే టైంలో 3 స్టార్ట్ చేశారనమాట. ఇంకెళ్ళిపోదాం అన్నట్టుగా ఏడుపు. సో అందుకని ఇక్కడ వరకు చాలా అని చెప్పి ఓట్స్లో ఇవి మాత్రం కలుపుకొని వచ్చేసాను. రైస్ ఎందుకో ఇంకా ఎక్కట్లేదు, బికాజ్ ఫీవర్ ఇంకా కంప్లీట్గా తగ్గింది, బట్ కొంచెం ఇది ఉంటుంది కదా వీక్నెస్, దానివల్ల అనుకుంటా తినబుద్ధి కావట్లా. సో ఇప్పటికైతే నా డిన్నర్ ఇదే. గబగబా తినేసి ఇంకా త్రియాంశ్ గారు బజ్జుంటే కొంచెం రూమ్ సర్దుకుంటాను అనమాట. అండ్ ప్యాకింగ్లో వచ్చిన ఏమేమి పంపారో అవి కూడా నేను మీకు చూపిస్తాను. నా డ్రెస్సెస్ అయితే ఈ వ్లాగ్లో చూపిస్తా, హాల్ చేస్తా, ఓకేనా. సో స్టే ట్యూన్. ఫైనల్లీ నా వాయిస్ ఇవాళ సెట్ అయిందండి. ఇంకా పూర్తి సెట్ అవ్వాల కొంచెం ఉంది, బట్ ఓకే అనమాట. లాస్ట్ 3-4 days నుంచి కరెక్ట్గా నేను వ్లాగ్ స్టార్ట్ చేసి నెక్స్ట్ డే పోయింది వాయిస్ కంప్లీట్గా. ఇంకా 3 days పట్టింది. నాకు బాగాలేదు, తర్వాత 3 బాగాలేదు. 3 కూడా ఇప్పుడు కూడా 3 కొంచెం వాయిస్ పోయిందనమాట. నిన్న కొంచెం పర్లేదు, నిన్న ఆఫ్టర్నూన్ నుంచి. మొన్న ముందు రోజు అయితే మరీ పాపం ఫీవర్ వచ్చేసి ఓపిక లేక నా మీద ఇలా వాలిపోతూ ఉండేవాడు అనమాట. సో ఇంకా మొన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాను, అంతా ఓకే. సో యాక్చువల్లీ ఫోన్లో స్టోరేజ్ ఊరికే అయిపోతుందండి, అందుకోసమని ఫస్ట్ అయితే ఇవాళ ముందు స్టోరేజ్ క్లియర్ చేద్దామని అనుకుంటున్నా. బికాజ్ కొంచెం తీస్తున్నా స్టోరేజ్ ఫుల్ అని వస్తుంది, ఒక క్లిప్ తీస్తున్నా స్టోరేజ్ ఫుల్ అని వస్తుంది. లాస్ట్ బిట్ కూడా అలాగే కట్ అయిపోయింది అనమాట. సో ఏం చెప్తున్నానో ఏం చెప్పాలనుకున్నానో కూడా మర్చిపోతున్నా. సో ఇదంతా కాదు, ఫస్ట్ అయితే కంప్లీట్గా స్టోరేజ్ క్లియర్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు కూర్చొని మొత్తం క్లియర్ చేస్తున్నా. కంప్లీట్గా ల్యాప్టాప్లోకి ఇస్తున్నాను అనమాట. 3 బజ్జున్నాడు. సో లెగేసి ఒక లుక్ వేసాడనమాట, ఏం చేస్తున్నానా అని. మళ్ళీ పడుకొని పోయాడు. సో ఇప్పుడైతే గబగబా ఫస్ట్ స్టోరేజ్ అయితే క్లియర్ చేసుకుంటా, లేకపోతే నాకు చిరాకు వస్తుంది, వీడియో తీయాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుందన్నమాట. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. వ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక కంటిన్యూషన్ అనుకుంటా, అది స్టోరేజ్ ఫుల్ అనగానే నాకు సగం చిరాకు వచ్చేస్తుంది. అండ్ ఆ టైంలో ఏదో ఒక టూ వీడియోస్ డిలీట్ చేస్తా, మళ్ళీ వీడియో తీస్తున్నా, 2 వీడియోస్ డిలీట్ చేస్తున్నా, మళ్ళీ తీస్తున్నా. ఇదంతా కాదు, ఫస్ట్ అయితే మొత్తం క్లియర్ చేద్దామని చెప్పేసి ఇప్పుడైతే చేస్తున్నా. సో ఇప్పుడైతే గబగబా ఫస్ట్ అయితే క్లియర్ చేసుకుంటాను.
నాకైతే ఫుల్ ఆకలి వస్తుందండి. హేమచంద్ బర్గర్ పంపించారనమాట. సో 2 బర్గర్స్ పంపిస్తే ఆల్రెడీ ఒకటైతే తినేసాను, ఇంకా ఆకలి నాకు తీరలేదు. సో ఇది కూడా తినేద్దామని ఫిక్స్ అయ్యాను. ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది. మైనీస్ వేసుకొని ఈ బర్గర్ అయితే కంప్లీట్ చేసేద్దాం. మైనీస్ ఎంతమందికి ఇష్టం? నాకైతే మైనీస్ అంటే చాలా ఇష్టం అనమాట. షవర్మాలో అయితే ఇంకా బాగుంటుంది యాక్చువల్లీ, బట్ మాకు ఇక్కడ షవర్మా దొరకదు, దొరికినా అంత టేస్ట్ ఉండదు. యాక్చువల్లీ ఏది అంత టేస్ట్ ఉండదులేండి, కాకపోతే ఉన్న వాటితో అడ్జస్ట్ అవుతూ ఉంటానన్నమాట. ఇంకా తప్పదుగా, రాలేమన్నప్పుడు ఉన్న వాటితో అడ్జస్ట్ అవ్వాలి. సో ఇంకా ఇప్పుడైతే బర్గర్ ఫినిష్ చేసేసి కొంచెం వీడియోస్ అయితే నేను ఫస్ట్ సార్ట్అవుట్ చేసుకుంటా. అన్నీ ఏ వ్లాగ్ ఆ వ్లాగ్ అని చెప్పేసి పెట్టేసుకుంటున్నాను అనమాట, సో దట్ నాకు ఈజీగా ఉంటుందని. సో ఫైనల్లీ అన్నీ కాపీ అయితే చేస్తున్నాను అనమాట ల్యాప్టాప్లో. కాపీ చేస్తూ ఉంటే చిన్నోడు లేచిపోయాడు. 8:05కి పడుకోబెట్టా, 8:30 కల్లా లేచిపోయాడు అనమాట. మంచి నిద్రలో ఉన్నాడు యాక్చువల్లీ, లెగవడేమో అనుకున్నా, బట్ ఎందుకు లేచాడు తెలియదు, లేచిపోయాడు. ఇంకా ఇప్పుడు నేను అనుకున్న పనులన్నీ కూడా ఆగిపోతాయి, బట్ స్టిల్ ఏదో ఒకటి చేద్దాం. కొంచెం సేపు అయ్యాక పడుకుంటాడుగా. యాక్చువల్లీ త్రియాంశని పడుకోబెట్టే గ్యాప్లో నాకు నిద్ర వస్తూ ఉంటుంది అనమాట. ఏనా నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. దీని చుట్టూ లైట్ పెట్టానండి, రింగ్ లైట్ పెట్టాను అనమాట. ఆ లైట్ని అలా చూస్తూ ఉన్నాడు, అందుకనే అలా కళ్ళు అప్పగించుకొని చూస్తున్నాడు, కళ్ళు బ్లింక్ చేయకుండా. సో స్పేస్ అయితే చాలా వచ్చింది ఫోన్లో. ఇంకా కంటిన్యూషన్ వీడియోస్ అయితే టక్టకా చేస్తూ ఉంటా. యాక్చువల్లీ చాలా వీడియోస్ బ్యాకప్ ఉండిపోయాయండి, నేను పోస్ట్ చేయాల్సినవి చాలా వ్లాగ్స్ ఉన్నాయన్నమాట. బట్ బ్యాక్ సైడ్ మెస్ అయితే ఇగ్నోర్ చేయండి, చాలా మెస్సీగా ఉంది. సో చాలా వీడియోస్ పోస్ట్పోన్ లైక్ బ్యాకప్ ఉండిపోయాయి, అవన్నీ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటే ఇప్పటికీ అయిపోయేది. బట్ ఇంక ఇప్పటి నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేసేస్తా. ఎప్పటికప్పుడు అలానే అనుకుంటున్నా, ఏదో ఒకటి వస్తూ ఉంటుందన్నమాట. మొన్న కూడా అలాగే అనుకుని టక్టకా 2 వీడియోస్ పెట్టేశాను, నెక్స్ట్ వీడియోకి రెడీ చేసుకుంటున్నా. ఈలోపు ఫీవర్, కాఫ్, కోల్డ్ అన్నీ వచ్చేసేసరికి ఇంకా వీడియో చేయలేకపోయాను అనమాట. సో యాక్చువల్లీ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి, నేను అన్నీ ఒక్కొక్కటి సెగ్రిగేట్ చేస్తున్నాను. లైక్ వీడియోస్ అన్నీ ఒక ఫార్మాట్లో ఒక ఫోల్డర్స్లో పెట్టేసుకొని అలా చేసుకుంటున్నాను అనమాట. సో దట్ నాకు ఈజీగా ఉంటుంది కదా అనేసి. బికాస్ చాలా రోజులు అయిపోయేసరికి నేను ఏ వీడియో చేశాను, ఎందుకు చేశాను అనేది నేను మర్చిపోతాను కదా. సో అందుకనే ఒక్కొక్కటి ఫోల్డర్లో పెట్టేస్తున్నా అండ్ రెగ్యులర్గా వీడియోస్ పెట్టేస్తా, సో దట్ వీడియోస్ అన్నీ కవర్ అయిపోవాలన్నమాట చాలా వరకు. కనమ్మా నో. సో ఫాస్ట్గా పెట్టేస్తాను ఇంకా నుంచి వీడియోస్. అండ్ చాలా తొందరగా నేను యాక్చువల్లీ 1 year కంప్లీట్ అయ్యేలోపు ఒక రీచ్ అనుకున్నాను, అది మైల్ స్టోన్ రీచ్ అవ్వాలని అనుకుంటున్నా. సో దానికోసం అయితే ట్రై చేస్తున్నా. ఇంకా 3 months ఉంది 1 year కంప్లీట్ అవ్వడానికి. యాక్చువల్లీ స్టార్టింగ్ నుంచి కంటిన్యూషన్ పెట్టుంటే అంత ఇప్పటికి ఎప్పుడో రీచ్ వచ్చేది. బట్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో నేను అంత ఎక్కువ వీడియోస్ చేయలేకపోయాను, బట్ అండ్ దట్టు ఎక్కువ పోస్ట్ కూడా చేయలేకపోయాను. అండ్ ప్రెగ్నెన్సీ బుజ్జోడు పుట్టాకేమో వ్లాగ్స్ అయితే కొంచెం తీసాను బాగానే, బట్ ఎడిటింగ్ కొంచెం లేట్ అయిపోతుంది అనమాట. ఇంకా అలా డిలే అయిపోతుందని ఈసారి కొంచెం ఫాస్ట్గానే చేద్దానికి ట్రై చేస్తున్నా. మ్యాక్సిమం హోప్ఫుల్లీ నేను ఇంకో 3 months టైం ఉంది, 3 monthsలో నేను అనుకున్న మైల్ స్టోన్ అయితే రీచ్ అవ్వాలి. సో హోప్ఫుల్లీ అవుతాననే అనుకుంటున్నా. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. సో ఫైనల్లీ 3 months అయితే పడుకున్నాడండి. చక్కగా ఇవాళ తొందరగా పడుకున్నాడు, కొంచెం ఎక్కువ వర్క్ చేసుకోవచ్చు అనుకున్నా, బట్ లేట్ చేసే మళ్ళీ లేగడం వల్ల ఇంకా లేట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు టక్టక్క నేను తీసుకున్న కొన్ని టాప్స్ అయితే చూపిస్తాను అనమాట. మ్యాక్సిమం టీషర్ట్స్ తీసుకున్నాను, నాకు కూడా ఏం తీసుకున్నాను యాక్చువల్లీ గుర్తులేదు, బికాస్ ఎప్పుడో తీసుకున్నాను. నాకు కొరియర్ రావడం లేట్ అయిపోయింది అనమాట. అన్నీ కూడా నేను మింత్రాల్లోనే తీసుకున్నా అండ్ లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో లేట్ చేయకుండా టక్క చూపించేస్తా, బికాజ్ ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది నాకు తెలిసి. సో ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. సో నేనైతే బ్లూ జీన్స్ మీద వేసుకున్నాను, ఆరెంజ్ అయితే బాగా కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్స్, నేను మింత్రాలోనే తీసుకున్నానండి అన్నీ. ఇది ఏమో ఎస్ సైజ్ అనమాట, నాకైతే పర్ఫెక్ట్గా ఉంది. నేను ఇవి డెలివరీ తర్వాత తీసుకున్నాను కాబట్టి కరెక్ట్గా సైజ్ చూసి తీసుకున్నాను అనమాట. బికాజ్ నేను ఆటోమేటిక్గా నాకు సన్నపడుతుందని నాకు తెలుసు కాబట్టి నేను కరెక్ట్ సైజ్ తీసుకున్నా. సో ప్రింట్ ఇలా వచ్చింది, బ్యాక్ సైడ్ అయితే ప్లెయిన్ వచ్చింది అనమాట. నాకైతే బాగా నచ్చింది అండ్ వీడియోలో అయితే చాలా బాగా కనిపిస్తుంది.
సో ఫైనల్లీ ఇది ఫస్ట్ టాప్, టీ షర్ట్ అనమాట. ఇది క్లాత్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి సెకండ్ టాప్ అండి. ఇది కూడా చాలా బాగుంది, క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. యాక్చువల్లీ నేను ఇది ఎం సైజ్ పెట్టా, చాలా లూజ్ వచ్చింది, బట్ దట్స్ ఓకే, ఫైన్, మేనేజ్ చేయొచ్చు. బికాజ్ నేను ఎం ఎందుకు పెట్టానంటే టీ షర్ట్స్ అయితే కొంచెం టైట్ ఉంటే బాగానే ఉంటాయి. ఇవి అనుకోండి మళ్ళీ టైట్ ఉంటే వేసుకోవడానికి కూడా బ్రీత్ కూడా సరిగ్గా ఉండదు కదా. సో అందుకని చెప్పేసి ఎం సైజ్ పెట్టినట్టున్నాను. లూజ్ వచ్చింది బట్ ఓకే ఫైన్, బాగానే ఉంది. అండ్ హ్యాండ్స్ వచ్చి ఇట్లా మెగా స్లీవ్స్ లాగా వచ్చి అనమాట, సెపరేట్ స్లీవ్ కాకుండా కంప్లీట్ ఇలా వస్తుంది అనమాట. సో నాకైతే బాగా నచ్చింది ఈ టాప్ కూడా. కలర్ అయితే చాలా బాగుంది అండ్ 2 పాకెట్స్ వచ్చాయి. సో దట్స్ ఆల్. ఇది టాప్ లాగా వచ్చింది బికాజ్ అందుకోసమనే నేను ఎం పెట్టాను, లేకపోతే అన్ని ఎస్ పెట్టేదాన్ని మ్యాక్సిమం. సో ఇది కూడా బాగానే ఉంది. బ్లూ జీన్స్ మీద కూడా బాగుంది, బట్ ఇంకొక కలర్ లైక్ వైట్ కలర్ జీన్స్ వేసినా అట్లా వేసినా ఇంకా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి థర్డ్ వన్ అండి, కొంచెం కట్గానే ఉంది. ఇది కూడా నేను పెట్టింది ఎస్ సైజ్ అనమాట. ఇది కూడా అంటే షోల్డర్ రాదు, ఇందాక నేను పేరు మర్చిపోయాను, యాక్చువల్లీ షోల్డర్ రాదు, ప్లెయిన్ వచ్చేసింది అనమాట. షోల్డర్ సపరేట్ వస్తుంది కదా నార్మల్గా హ్యాండ్కి, అలా రాదనమాట, డైరెక్ట్ వచ్చింది. 3/4 హ్యాండ్స్ వచ్చాయి. అండ్ గ్రే కలర్, యాక్చువల్లీ నాకు ఇంతకుముందు గ్రే కలర్ చాలా ఉండేది, నాకు ఒకటి ఉంది అండ్ హేమ్చంద్కి ఒకటి ఉంది. సో దాన్నే నేను బాగా రిపీటెడ్గా వేసాను. సో కొంచెం అదేలాగా అనిపించింది కానీ బట్ ఇట్స్ ఓకే, ఎప్పుడైనా వేసుకోవడానికి బాగానే ఉంటుంది బికాజ్ కలర్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది కాబట్టి. సో ఇది కూడా ఎస్ సైజే పెట్టా, బట్ నాకు చూసారు కదా ఫస్ట్ పెట్టింది కరెక్ట్గా ఫిట్ అన్నా, ఇది కొంచెం లూజ్ ఉందన్నమాట. మేబీ నేను ఇది ఓవర్ సైజ్లో తీసుకున్నానేమో అని నాకు డౌట్, బట్ నాకు ఎక్కడ ఓవర్ సైజ్లో అనిపించట్లేదు. సో ఇది కూడా క్లాత్ అయితే చాలా బాగుంది. నేను ప్రతి దాని లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇది వచ్చేసి పింక్ ప్లేన్ అండి, ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ బ్లూ జీన్స్ మీద కూడా బాగుంది. అండ్ ఇది కూడా సైజ్ వచ్చాయి అనమాట, చూసారు కదా. నాకు తెలిసి ఇది కూడా ఓవర్ సైజ్ పెట్టినట్టున్నాను, నాకు యాక్చువల్లీ గుర్తులేదు అనమాట. నేను పెట్టి కూడా చాలా రోజులు అయిపోయేసరికి మీకు లింక్ క్లిక్ చేస్తే మీకు అర్థమైపోతుంది అది ఓవర్ సైజ్ నార్మల్ దాన్ని. కొన్ని అయితే ఓవర్ సైజ్ పెట్టినట్టు గుర్తు, బట్ ఏదైతే పెట్టానో నాకు గుర్తు రావట్లేదు. చూడడానికి ఇదైతే ఓవర్ సైజ్లో నాకు అనిపించట్లా, నార్మల్గానే ఉంది. అండ్ ఇది వచ్చేసి నేను పెట్టింది అయితే ఎస్ సైజ్, కంప్లీట్ ప్లెయిన్ పింక్ అనమాట, చాలా బాగుంది. క్లాత్ బాగుంది, సాఫ్ట్గా ఉంది అండ్ క్వాలిటీ బాగుంది, కలర్ బాగుంది. సో ఇదనమాట 4th వన్ వచ్చేసి. అండ్ లేట్ చేయకుండా నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లాక్ అనమాట. ఇది ఎస్ సైజే, నాకు తెలిసి ఇందాక రెండు బిఫోర్ చూపించిన రెండు వచ్చేసి ఓవర్ సైజ్ అనుకుంటా, బికాజ్ ఇది ఎస్ సైజ్ కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చింది. బ్లాక్ అనమాట, మధ్యలో మెరూన్ వచ్చి స్ట్రైప్స్ వచ్చింది. సో నార్మల్ టీషర్ట్స్ నేను పెట్టినవి అన్నీ కూడా అంత ఎక్కువ ప్రైస్ కూడా పెట్టలేదు నాకు గుర్తున్నంత వరకు. యాక్చువల్లీ చెప్పాను కదండి గుర్తులేదు బికాజ్ చాలా రోజులు అయిపోయింది కాబట్టి. అండ్ బ్లూ జీన్స్ మీద కూడా ఇది కూడా బాగుంది. సో ఓవర్ సైజ్ పెట్టిన ఆ రెండు ఓవర్ సైజే నాకు తెలిసినంత వరకు. సో దట్స్ వై అది కొంచెం లూజ్ వచ్చాయి, ఇవేమో ఫిట్టింగ్ వచ్చాయన్నమాట. ఇదైతే ఎస్ ఓవర్ సైజ్ అండి. నాకు ఈసారి ఫిట్టింగ్ కన్నా ఓవర్ సైజ్ బాగా వచ్చినట్టు అనిపించింది బికాజ్ కొంచెం స్టైల్ చేయడానికి కూడా బాగున్నాయి అనిపించింది. వైట్ నేను యాక్చువల్లీ అస్సలు తీసుకున్నాను అనమాట వైట్, కానీ ఈసారి హాఫ్ వైట్ అంటే హాఫ్ వైట్ వచ్చి ఇంకోటి నావీ బ్లూ అనమాట. సో ట్రై చేశాను. షర్ట్ టీషర్ట్ నలిగిపోయింది, అది ఇగ్నోర్ చేయండి బికాజ్ అది కొరియర్లో వచ్చేసరికి కొంచెం వాళ్ళు ప్యాక్ చేసేటప్పుడు నలిగిందనమాట. సో వెనక పైనేమో వైట్, కింద నావీ బ్లూ వచ్చింది. ఇదైతే నాకు బాగా అంటే బాగా నచ్చింది. బ్లూ జీన్స్ మీద కూడా బాగుందనమాట. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మిగిలినవి కూడా బాగున్నాయిలేండి, ఇది బాగా నచ్చింది. ఇంకొకటి ఉందనమాట, లాస్ట్ ఇంకో టీషర్ట్ ఉంది. సో అది కూడా టక్టకా చూపించేస్తా. నాకు తెలిసి నా దగ్గర ఈ కలర్ అస్సలు లేనట్టుంది. అండ్ నాకైతే ఇది కూడా బాగా నచ్చింది. లాస్ట్ 2 అయితే నా ఫేవరెట్ అనమాట. అండ్ ఫస్ట్ వేసుకున్న ఆరెంజ్, పింక్ అన్ని కలర్స్ బాగున్నాయిలేండి, బట్ ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉందనమాట. అంటే అవి నా దగ్గర ఉన్నట్టు అనిపించాయి, ఇవైతే కొంచెం లేని టైప్ అనమాట. సో ఇది కూడా ఓవర్ సైజే, అన్నీ నేను తీసుకున్నవన్నీ కూడా వేస్తే. సో వెనక ముందు సేమ్ వచ్చింది అండ్ బ్లూ జీన్స్ మీద కూడా బాగుంది. ఇది స్ట్రైప్స్ ఇలా వచ్చి ఇక్కడేమో లైక్ అడ్డంగా వచ్చాయన్నమాట హారిజంటల్గా. ఇది కూడా ఎస్ సైజే చెప్పాను కదండి. సో నాకు ఇది కూడా బాగా నచ్చింది అనమాట. మీకేది నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నాకైతే అన్నీ నచ్చాయి. అన్నిట్లో ఓవర్ సైజు అయితే నాకు కొంచెం కన్వీనియంట్గా నచ్చినట్టు అనిపించింది. అన్నీ కూడా నేను తీసుకున్న ఎస్ సైజే. ఒక్క టాప్ లైక్ గ్రీన్ కలర్ టాప్ కదా, అదొక్కటే ఎం తీసుకున్నా, మిగిలినవన్నీ కూడా ఎస్. టీషర్ట్స్ అన్నీ కూడా ఎస్ తీసుకున్నాను, అదొక్కటి మాత్రం ఎం తీసుకున్నాను అనమాట. సో మీకైతే ఒక అప్డేట్ ఇస్తా అని చెప్పా కదండి వీడియోలో. అదేంటి అంటే మేము హౌస్ షిఫ్ట్ అవుతున్నాం అనమాట.
యాక్చువల్లీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేం, మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు హౌస్ షిఫ్ట్ అవుతామని. బికాజ్ అంత అలవాటు అయిపోయింది మాకు ఈ ఏరియా కానీ హౌస్ కానీ, మెయిన్గా ఏరియా కన్నా హౌస్ అనమాట. మా సొంత ఏదో ఓన్ హౌస్ అన్నట్టు ఫీల్ అయిపోయే వాళ్ళం నేను హేమచంద్ ఇద్దరం కూడా. సో ఇంత తొందరగా ఇంత ఫాస్ట్గా దొరకడం, డిపాజిట్ పే చేయడం, షిఫ్ట్ అవ్వడం అన్నీ ఇంత ఫాస్ట్గా జరుగుతాయని మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. అసలు ఇక్కడ నుంచి ఎప్పటికి వెళ్ళమనే అనుకున్నాము, బట్ కొన్ని రీజన్స్ వల్ల వెళ్ళాల్సి వస్తుంది. అవి ఏంటివి అనేది నేను మీకు నెక్స్ట్ బ్లాగ్స్లో తెలుస్తాయి. సో యాక్చువల్లీ అన్నప్రసన్న రోజే మేము డిపాజిట్ అయితే పే చేసాము. ఆ రోజే ఈవినింగ్ వెళ్ళి ఒకసారి హౌస్ చూసుకొని, బిఫోర్ ఒకసారి చూసాము, ఆ రోజు మళ్ళీ ఇంకొకసారి చూసుకొని డిపాజిట్ అయితే పే చేసాం. అప్పటి నుంచి చెప్దాం అనుకుంటే ఆ తర్వాత బ్లాగ్ ఇదే కాబట్టి ఈ బ్లాగ్లో చెప్తున్నాను నేను. సో ఇంకొక 3-4 డేస్లో మేమైతే మూవింగ్ అయిపోతున్నాం అనమాట. సో దానికోసం ప్యాకింగ్ అన్నీ కూడా స్టార్ట్ చేశాను నేను ఆల్రెడీ. ఆ వ్లాగ్ కూడా మీకు నెక్స్ట్ వస్తుంది. సో అదనమాట బిగ్గెస్ట్ అప్డేట్. మేమే ఊహించలేదు ఇప్పటిదాకా, అసలు మా మైండ్లోనే లేదనమాట హౌస్ షిఫ్ట్ అవ్వాలని. బట్ అనుకోకుండా మేమే అనుకొని షిఫ్ట్ అవుతున్నాము. ఎందుకు షిఫ్ట్ అవుతున్నాం అనేది కూడా నేను చెప్తాను తర్వాత ఫ్యూచర్ బ్లాగ్స్లో. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ హౌస్ ఎక్కడ తీసుకున్నాం, హౌస్ రెంట్ ఎంత, అండ్ హౌస్ టూర్ కూడా చేస్తాను నేను ఈసారి. లైక్ ఎంటీ హౌస్ టూరే చేద్దామని అనుకుంటున్నాను. ఎంతవరకు కుదురుతుందో తెలియదు కానీ నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను ఎంటీ హౌస్ టూర్. అండ్ హౌస్ కూడా డెకరేట్ చేయడానికి చాలా ప్లాన్స్ వేసుకుంటున్నాను అనమాట. సో అవన్నీ కూడా నేను మీకు ఫ్యూచర్ బ్లాగ్స్లో చూపిస్తాను. సో అదనమాట బిగ్గెస్ట్ అప్డేట్. మేమే ఎక్స్పెక్ట్ చేయలేని అప్డేట్ ఇదైతే మాకు. అసలు చాలా సడన్గా అనుకున్నాము. జస్ట్ అనుకొని ఒక 1 వీక్కి మా షిఫ్ట్ అవుదామా అని థాట్లో ఉన్నాము. అనుకున్న 1 వీక్కి ఒక హౌస్ దొరికింది. ఆ హౌస్ చూసాక నాకు హేమచంద్కి ఇద్దరికి బాగా నచ్చేసింది. సో ఇంకా వదులుకోవడం ఇష్టం లేక మూవ్ అవుతున్నాం అనమాట. నార్మల్గా అయితే ఇంకో హౌస్ అయితే చూసి వచ్చి ఆగిపోయే వాళ్ళమేమో మేబీ. ఆ హౌస్ అంత నచ్చడం వల్ల మూవ్ అవుతున్నాము. సో అదనమాట ఇవాళ బ్లాగ్ అయితే. సో మళ్ళీ మంచి బ్లాగ్తో మేము ముందుకు వస్తాను. నెక్స్ట్ అయితే లైక్ షిఫ్టింగ్ బ్లాగే ఉంటుంది మ్యాక్సిమం. సో ఇక్కడ నుంచి ప్యాకింగ్, షిఫ్టింగ్ ఇవే ఉంటాయి నెక్స్ట్ 2 వ్లాగ్స్. అండ్ సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. 3 లెగుస్తున్నాడు ఆల్రెడీ. టైం వచ్చేసి 12 అవుతుందన్నమాట. సో ఇంకా కాల్ చేస్తే 3 లేకపోతాడు. సో ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.